నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఆయుష్ కార్యక్రమాన్ని చూసి చాలామంది ప్రేక్షకులు వారి సమస్యలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు పంపించడం జరిగింది. అందులో నుండి ఒక ఉత్తరంలోని సమస్యకు ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఆ సమస్యకు ఒక పథ్యాహారం లేదా ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రీదేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, చాలా ఉత్తరాలు వచ్చాయి. అందులో నుండి ఒక ముఖ్యమైన ఉత్తరాన్ని ఇప్పుడు చదివి వినిపిస్తాను. పరిష్కారం తెలియజేస్తారా? తప్పకుండానమ్మా, చదవండి. డాక్టర్ గారు, నా పేరు నాగరాజు. నేను ఈ ఉత్తరాన్ని శ్రీకాకుళం నుండి రాస్తున్నాను. ఈ మధ్యన నా కుమారునికి ఫ్లూ జ్వరం వచ్చింది. ఈ ఫ్లూ జ్వరం సమస్యతో నా కుమారుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఫ్లూ జ్వరం ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఫ్లూ జ్వరం తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఫ్లూ అనేది కూడా బాగా కామన్గా వచ్చేటువంటి జ్వరం ఇది. రకరకాల సీజన్లో, ముఖ్యంగా అంటే చలికాలంలో, తర్వాత వర్షాకాలంలో కూడా ఇది ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఫ్లూ అనేది మనం కామన్ పరిభాషలో అందరూ నార్మల్గా వాడుతూ ఉంటాం. దాన్ని అసలు ఇన్ఫ్లుయెన్జా అంటారనమాట. ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వైరస్ వల్ల ఈ జ్వరం వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో, ఈ ఫ్లూ వైరస్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది అనమాట. కానీ ఏంటంటే మనం ఆ ఫ్లూ జ్వరంతో జీవించడానికి చాలా కాలంగా అలవాటు పడిపోయాం. అది చాలా మందిలో ఎక్కువ తీవ్రత లేకుండా తేలికగా తగ్గిపోతుంది కనుక మనం మరీ ఎక్కువ భయపడం. వ్యాక్సిన్ కూడా ఉంది అది, దానికి కూడాను పెద్దగా దాని అవసరం కూడా మనకి ఎక్కువ కనపడదు. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటే అది రాకుండాను చూసుకోవచ్చు, వచ్చినా కూడా తేలికగా తగ్గిపోయేటట్టుగా కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కొంతమందిలో మాత్రమే ఈ ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కొంచెం తీవ్రమైన కాంప్లికేషన్స్ అవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇది అంత బాధించకుండా మన దేశంలో ముఖ్యంగా, ఎందుకంటే మనకున్న రోగనిరోధక శక్తి వల్ల అంటే ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ మనలో ఉంటుంది. ఇక్కడున్న ఫ్లూ మనకి ఎక్కువ బాధించకుండా ఉండడానికి. కొన్ని దేశాల్లో ఈ ఫ్లూ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా కూడా అవుతుంటుంది. కానీ మన దేశంలో అంత ఎక్కువ సమస్యగా కాకుండా అంటే మనము ఆ ఫ్లూ వైరస్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా అనమాట. ఇది అంత ఎక్కువ బాధించకుండా ఉంటుంది. కానీ కొంతమందిలో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అది ఎలాగా అనేది విషయం, దాని వివరాలు తెలుసుకోవడం అవసరం అవుతుంది అనమాట. అంటే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది కొన్ని కాలాలలో ఎక్కువగా శక్తివంతం అవుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ చలికాలంలో కానివ్వండి, లేకపోతే వర్షాలు అవి వచ్చినప్పుడు మొదట్లో కానివ్వండి, ఈ వైరస్ కొంచెం దాని శక్తి ఎక్కువైపోయి ఎక్కువ మందిలో ఈ సమస్య వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదేంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చాలా తేలికగా వ్యాపించేసేటువంటి ఇన్ఫెక్షన్ ఇది. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అందరికీ కరోనా వల్ల ఎలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి విషయం బాగా తెలిసిపోయింది. సేమ్ అలాగనే ఇది కూడా, ఈ ఫ్లూ వైరస్ కూడా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డ్రాప్లెట్స్ ద్వారా, అంటే నోట్లోంచి వచ్చే తుప్పర్ల ద్వారా కానీ, శ్వాస ద్వారా కానీ, అంటే ముక్కులోంచి వచ్చేటువంటి సెక్రీషన్స్ ద్వారా కానీ ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. చాలా తేలికగా అనమాట. ఎదురుగా దగ్గితే వాళ్ళ నుంచి అంటుకునేటట్టుగా ఉండేటువంటి వైరస్ ఇది. అలాగే ఈ ఫ్లూ జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా కొంచెం క్లీన్ చేసుకుని ఎక్కడో ఒకటి టచ్ చేస్తే, ఆ టచ్ చేసిన ప్లేస్లో టచ్ చేసినా కూడా తేలికగా అంటుకుపోతుంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అంత తొందరగా స్ప్రెడ్ అయ్యేటువంటి సమస్య అన్నమాట. అయితే ఏ సమస్య అయినా అందరికీ వచ్చేది, కొంతమందికి తొందరగా వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి, వాళ్ళకి ఇంకా రోగనిరోధక శక్తి అది పెరగదు కనుక వాళ్ళకి చాలా తొందరగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా కొంచెం ఈ రోగనిరోధక శక్తి కాస్త అంత సక్రమంగా ఉండదు. సో వాళ్ళకు కూడా తొందరగా ఈ ఫ్లూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. వయసు పైబడ్డ వాళ్ళకి, అంటే ఒక 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా చాలా తొందరగా ఈ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఇతర అనారోగ్యాలు, ఏదైనా కిడ్నీ ప్రాబ్లంతో కానీ, సీరియస్ ఇన్ఫెక్షన్స్ తోటి కానీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళకు కూడా తొందరగా ఈ ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే తేలికగా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది కనుక కొంత జాగ్రత్త తీసుకొని ఈ జ్వరాలు అవి రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రివెన్షన్ కోసం అంటే ఏంటంటే
ఇప్పుడు ఎక్కువ జనం అంతా ఎక్కువ మంది ఉన్న చోటుకి అక్కడికి వెళ్ళకపోవడం. ఎందుకంటే ఎవరికి ఎక్కడ జ్వరం ఉంటుందో తెలియదు కనుక జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి సినిమా హాళ్ళకి కానివ్వండి, మీటింగ్‌లకు కానివ్వండి, సభలు, సమావేశాలు, ఈ ఎగ్జిబిషన్స్ ఇలాంటి చోట్లకంతా వెళ్ళకుండా ఉన్నట్టయితే కనుక తొందరగా స్ప్రెడ్ అవ్వదు. ఎందుకంటే ఆ వైరస్ మన దగ్గరికి రావాలి కదా ఫస్ట్. సో అది ఒకటి జాగ్రత్త పడడం. అలాగే ఇప్పుడు మనం ఎలా అయితే కరోనా గురించి చెప్పుకుంటున్నామో అలాగే ఈ ఫ్లూ వైరస్ కూడా ఏంటంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తొందరగా మనకి ముక్కులోంచి ఆ శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది కనుక అలా వెళ్లకుండా కొంచెం మాస్క్ లాంటిది ధరించడం కానీ, ఈ క్లెన్లీనెస్ తోటి మనం ఈ ఫ్లూ వైరస్ రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే జ్వరం వచ్చిన వాళ్ళతోటి ఎక్కువ ఉండకుండా ఉండటం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక జ్వరం రాదు. అలాగే రోగ నిరోధక శక్తి ఒకటి బాగుండాలి. రోగ నిరోధక శక్తి బాగుంటే కనుక మనకి ఎక్స్పోజ్ అయినా కూడా తొందరగా ఆ వైరస్ మన మీద ప్రభావం చూపించదు. అది జనరల్గా ప్రతి వాళ్ళు ఒక ఆహారపు అలవాట్లు, మంచి లైఫ్ స్టైలు వీటి ద్వారా రెగ్యులర్గా పెంచుకోవాలి. ఒట్టిగా జ్వరాలు వచ్చినప్పుడో కరోనా వచ్చినప్పుడో నేను కాస్త ఇమ్యూనిటీ పెంచుకుంటాను అన్నట్టు కాదు. అది చిన్నప్పటి నుంచి మనం అంటే ఎలా అయితే ఇప్పుడు చదువు అది బాగా రావాలంటే చిన్నప్పటి నుంచే చదువుకుంటూ ఉంటామో, రోగ నిరోధక శక్తి పెరగాలంటే కూడా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు ఆహారంలోని విహారంలోని చేసుకున్నట్టయితే శరీరం చక్కగా హెల్దీగా ఉంటుంది. సో ఆరోగ్యం బాగున్నప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఫ్లూ జ్వరం వచ్చిందని గుర్తించడం ఎలాగ, ఎందుకంటే జ్వరాలని డయాగ్నోస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సమస్య అనమాట. ఏ జ్వరం ఏది అనేది తెలుసుకోవడం అనేది. ముఖ్యంగా అందులో ఏంటంటే ఈ ఫ్లూ జ్వరంలో జలుబు లాంటిది వచ్చినట్టుగానే వచ్చేస్తూ ఉంటుంది లక్షణాలు. అయితే ఏంటంటే జలుబు చాలా నెమ్మదిగా కొంచెం ముక్కు మూసుకున్నట్టు అవ్వడం, లేకపోతే ముక్కులు కారుతూ ఉండడము, అలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. కానీ ఫ్లూ జ్వరంతో ఏంటంటే ఒకేసారి కాస్త జలుబు రావడం, దగ్గు రావడం, టెంపరేచర్ పెరగడం, దీంతో పాటుగా ఏంటంటే కొంచెం ఆయాసంగా అనిపిస్తూ ఉండటం, బాగా ఒళ్ళు నొప్పులు ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఫ్లూ జ్వరం ఉన్నప్పుడు లక్షణాలు. ఒళ్ళు నొప్పులు, ఎక్కువ జ్వరం ఉండడం, తర్వాత జలుబు, దగ్గు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి దీంట్లో ఈ సమస్య ఉన్నప్పుడు. అలాగే ఏమవుతుందంటే ఒకసారి సడన్గా బాగా చలేసేస్తూ ఉంటుంది, అంతలోనే చెమటలు పడుతూ ఉంటుంది. ఇది కూడా ఈ ఫ్లూ వైరస్ వచ్చినప్పుడు వచ్చేటువంటి లక్షణాలన్నీ. సో ఈ లక్షణాలన్నీ గమనించినప్పుడు ఇంకా వేరే చుట్టుపక్కల ఎలాంటి ఇతర అనారోగ్యాలు లేవు అనుకున్నప్పుడు మనం ఇది జనరల్గా ఇది ఫ్లూ జ్వరం వచ్చిందని గుర్తించవచ్చు. ఎందుకంటే దీనికేం పెద్ద స్పెషల్గా టెస్ట్లు అవి చేయడం కూడా ఉండదు. ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం ఈ లక్షణాలన్నీ చూసి. అయితే ఇది వైరల్ ఫీవర్ కనుక దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని అంటే ఆధునికమైనటువంటి ఔషధాలు అవి ఉన్నప్పటికీ కూడా మనకి ఆయుర్వేదంలో కూడా కొన్ని మూలికలతోటి ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ మూలికలతో తయారు చేసే ఔషధాలు ఏంటంటే ప్రివెంటివ్గాను వాడచ్చు. అంటే చుట్టుపక్కల ఫ్లూ జ్వరాలు ఉన్నాయి అనుకుంటే కనుక మనకి ఆ జ్వరం రాకుండా జాగ్రత్త పడడానికి ఔషధం తయారు చేసుకునే ఔషధాన్ని వాడుకోవచ్చు. అలాగే జ్వరం వస్తే తగ్గించుకోవడానికి కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే ఔషధం మనం ఎలా తయారు చేయాలో చెప్పుకుందాం తర్వాత. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే టెంపరేచర్ వచ్చినప్పుడు విశ్రాంతి అనేది చాలా అవసరం. ఊరికనే ఏదో ఒక మాత్ర వేసేసుకొని జ్వరాన్ని అదిమి పెట్టేసి పనులు చేసుకుందామని అనుకోకూడదు. విశ్రాంతి వల్ల తొందరగా సమస్య బాగా తగ్గిపోతుంది. అలాగే ఆహారం గురించి కూడా కొంతమందికి ఏంటంటే జ్వరం వస్తే వచ్చింది, ఓ మాత్ర వేసేసుకొని టెంపరేచర్ కంట్రోల్ అవ్వగానే తిందామనిపించినవని తిందామనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాంతులు అయిపోతుంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే జ్వరాన్ని తగ్గించుకోవాలంటే విశ్రాంతితో పైకి చేసుకునే విశ్రాంతితో పాటు లోపల సిస్టమ్స్ కూడా రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇవ్వడం ఎలాగంటే తేలికగా అరిగేలాగా ఉండేటువంటి జావలు కానీ లిక్విడ్స్ కానీ మాత్రమే తీసుకోవాలి. పళ్ళ రసాలు కానివ్వండి, బియ్యాన్ని వేయించి చేసుకున్నటువంటి జావ కానివ్వండి, అయితే సమ్ బ్రెడ్ కానీ, ఆకలి జీర్ణం కాస్త మెరుగ్గానే ఉందనిపిస్తే కొంచెం ఇడ్లీ తేలికగా ఆవిరి మీద ఉడికినటువంటిది కనుక ఇడ్లీ కానీ ఇలాంటివి లైట్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. రెస్ట్, లైట్ ఫుడ్స్, కొంచెం తేలికపాటి ఔషధాలు, వీటితోటి ఈ సమస్యను బాగా తగ్గించుకోవచ్చు. సో ఈ సూచనలన్నీ పాటించుకుంటూ కొంచెం ఇప్పుడు మనం తయారు చేసి చూపించబోతున్నాం ఔషధాన్ని. ఈ ఔషధాన్ని ప్రివెంటివ్గా, ట్రీట్మెంట్గా కూడా జ్వరం రాకుండా నిరోధించడానికి, వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఎవరైనా సరే తేలికగా తయారు చేసుకునేటువంటి ఔషధాన్ని కూడా మనం తయారు చేసి చూపించుదాం. ఓకే డాక్టర్ గారు, ఫ్లూ జ్వరం తగ్గడానికి ఒక ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? తప్పకుండానమ్మా, చాలా మంచి ఔషధం తయారు చేద్దాం. మరి తయారు చేయడానికి ఏమేమి తీసుకుంటున్నామో ఆ మూలికల పేర్లను ఒకసారి చెప్పేయండి. తప్పకుండా.
ఫ్లూ జ్వరాన్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: నేలవేము, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, తులసి. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం ఏమేమి మూలికలు కావాలో అవన్నీ చెప్పుకునే ముందు ఒకసారి స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు పెడదాం మరిగించుకోవడానికి. ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోద్దాము. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క మూలికని చెప్పుకుంటూ తీసుకుందాము. ముందు నేలవేము. నేలవేము అనేది రకరకాల వైరల్ జ్వరాలు కానివ్వండి, విషమ జ్వరాలు కానివ్వండి, వాటికి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి డీటాక్స్ అనమాట. శరీరంలోకి వచ్చినటువంటి ఆ వైరస్ తాలూకు మలినాలన్నింటినీ బయటకు పంపించేస్తుంది. ఎండబెట్టిన నేలవేము చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. ఈ చూర్ణాలన్నీ మనం విడిగా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. ఓకే. తర్వాతది తులసి. తులసి కూడా ఏంటంటే ఒక మంచి యాంటీవైరల్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్లూ జ్వరాలలో తులసి చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇందులో వచ్చేటువంటి జలుబు, దగ్గు అవి కూడా బాగా తగ్గుతాయి. తులసి ఆకుల్ని ఎండబెట్టేసుకుని చూర్ణంలా చేసుకుని 50 గ్రాముల తులసి ఆకు చూర్ణాన్ని కూడా తీసుకోవాలి. తర్వాతది సొంఠి. సొంఠి జ్వరాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక. సొంఠిని ఏంటంటే కొద్దిగా నేతిలో వేయించి తర్వాత చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. సో సమానంగా ఇందాక మనం వేసుకున్నటువంటి తులసి, నేలవేముకు సమానంగా ఇది కూడా వేసుకోవాలి. తర్వాతది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా జ్వరాన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లూ లాంటి జ్వరాలలో కఫదోషం ఎక్కువగా ఉంటుంది. ఈ కఫదోషాన్ని తగ్గించడానికి సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించాలి. ఆ వేయించిన దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే. అంటే అన్ని చూర్ణాలు సమభాగాలుగా వేసుకుంటున్నాం మనం. ఇది కూడా మిగతా చూర్ణాలతో సమానంగా కలుపుకుందామా. ఇంకా ఆఖరిది మిరియాలు. మిరియాలను ఏం చేయక్కర్లేదు, ఒట్టిగా పొడి చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 50 గ్రాముల పొడి వేసుకోవాలి. అన్నీ సమాన భాగాలు 5 కూడా సమంగా వేసుకున్నాం. మిరియాల చూర్ణాన్ని కూడా కలిపేద్దాం అందులో. ఏంటంటే ఈ చూర్ణాలన్నీ కలిపేసి మనం ఉంచుకోవాలన్నమాట. అంటే ఒక మెడిసిన్ తయారు చేసి ఉంచుకుంటున్నాము. ఎప్పటికప్పుడు దాన్ని మనం ఒక్కొక్క చెంచాడు ఇక కషాయంలా కాచుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక చెంచాడు చూర్ణాన్ని వేద్దాము. సుమారుగా ఒక 5 గ్రాముల పైనే ఉండాలన్నమాట చూర్ణం మనం వేసేటప్పుడు. ఇలా చూర్ణం వేసేసి సన్నటి మంట మీద కాచుకోవాలి. అంటే సగం నీరు ఎగిరే వరకు సన్నటి మంట మీద కాచుకోవాలి మనం. ఇప్పుడు కలిపినటువంటి చూర్ణాల మిశ్రమాన్ని సీసాలో పోసి ఉంచేసుకోవాలి. ప్రతిసారి మన ఔషధం తయారు చేసుకునేటప్పుడు అందులో నుంచి ఒక చెంచాడు తీసుకొని కాచుకుంటూ ఉండాలి. ఓకే. ఇప్పుడు సగం ఎగిరిపోయింది కదమ్మా, నీరంతా ఎగిరిపోయి సగం చక్కటి స్ట్రాంగ్ కషాయం తయారైంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకుందాం. సుమారుగా 50 మిల్లీలీటర్లు ఉంటుంది సగం చేసుకుంటే. ఇది ఒక డోస్ అన్నమాట. సో ఫ్లూ జ్వరానికి మనం తయారు చేసినటువంటి మందు రెడీ అయిపోయింది. ఓకే. దీన్ని ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ జ్వరం ఉన్న సమయంలో ఏంటంటే రోజు 3 పూట్ల ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కషాయం కాల్చుకొని 50 మిల్లీలీటర్ల డోస్లో 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఫ్లూ జ్వరంలో ఉండేటువంటి అన్ని లక్షణాలు కూడా అంటే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా బాగా తగ్గి జ్వరం త్వరగా తగ్గిపోవడానికి ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. పొడి మాత్రం తయారు చేసి రెడీగా ఉంచుకుంటాం. కషాయం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. ఒకసారి కాచి పెట్టేసి మళ్ళీ చల్లారిన దాన్ని వేడి చేసి అలా చేయకూడదు. ఓకే. ఫ్లూ జ్వరాన్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. నేలవేము, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, తులసి. కావలసిన మూలికలు చూసాం కదా. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నేలవేము చూర్ణం 50 గ్రాములు, తులసి చూర్ణం 50 గ్రాములు, సొంటి 50 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 50 గ్రాములు, మిరియాల చూర్ణం 50 గ్రాములు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో 100 మిల్లీలీటర్ల నీటిని పోసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో ఒక చెంచాడు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి సగం ఎగిరే వరకు కాచుకోవాలి. ఇలా కాచుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని రోజులో 3 సార్లు 50 మిల్లీలీటర్ల చొప్పున తీసుకుంటే ఫ్లూ జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, మరి అమ్మాయి, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఏ అంశం గురించి మాట్లాడబోతున్నారు? ఇప్పుడు మనం ఏంటంటే ఈ విభాగంలో వయసు పెరిగినటువంటి స్త్రీలకి అవసరమైనటువంటి రకరకాల విషయాలు, అలాగే వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు, పరిష్కారాలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఒక వయసు పెరిగిన తర్వాత ఎలాంటి విహారం అంటే లైఫ్ స్టైల్ అనమాట. విహారం అంటే ఎక్కడో తిరగడం అని కాదు. ఆయుర్వేదంలో విహారం అంటే లైఫ్ స్టైల్ అని అర్థం. ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాలి వాళ్ళ హాయిగా ఆరోగ్యంగా గడపడానికి అనేటువంటి అంశం గురించి చెప్పుకుందాం. ఓకే. ఏంటంటే కొంచెం ఒక వయసు పెరిగిన తర్వాత కొన్ని సమస్యలు ఆహారంతో కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని విహారంతో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అందులో కొన్ని సమస్యల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని సూచనల్లో మొట్టమొదటిది ఎముకలు అవన్నీ కూడా దృఢంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి. ఎముకలు బలహీనపడ్డప్పుడు తొందరగా ఫ్రాక్చర్లు అవి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు అప్పుడు కూడా కాస్త సపోర్ట్ అది తీసుకుని జాగ్రత్తగా చూసుకుని నడవటం తప్పనిసరిగా పాటించాలి. వాటితో పాటుగా ఎముకలు దృఢంగా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే టెంపరేచర్గా చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకోగలిగితే చేసుకోవచ్చు. చేసుకోలేకపోయినా రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి నువ్వుల నూనెని ఒంటికి మొత్తానికి రాసేసుకుని ఉదయం వచ్చేటువంటి సూర్యరశ్మి శరీరం మీద పడేలాగా, అంటే మార్నింగ్ సన్లైట్లో ఒక 15 నిమిషాలు కూర్చోగలిగితే కూర్చోవడం, లేకపోతే నడవగలిగితే కనుక ఆ ఎండ శరీరం మీద బాగా పడేలాగా 15 నిమిషాల పాటు అటు ఇటు నడుస్తూ ఉన్నట్టయితే అది ఎముకలకి చాలా శక్తినిస్తుంది అనమాట. అంటే ఈ తైలం రాయడం వల్ల వాత దోషం బాగా తగ్గుతుంది. సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి విటమిన్ డి ఎముకల్ని బాగా దృఢపరుస్తుంది. ఈ రెండింటితోటి వచ్చేటటువంటి ఏంటంటే రోగనిరోధక శక్తి కూడా బాగుపడుతుంది అనమాట. నూనె రాయడం వల్ల కేవలం ఏదో పైన జరగటం కాదు, దానివల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. కనుక ఒక రొటీన్గా రోజు మనం ఎలా అయితే పళ్ళు తోముకుంటామో, ఎలా అయితే స్నానం చేస్తూ ఉంటామో, అదేవిధంగా శరీరం అంతా కూడా చక్కగా నువ్వుల నూనె రాసేసుకొని ఒక పావుగంట పాటు పొద్దున్నే వచ్చేటువంటి ఆ సన్లైట్లో కూర్చుని ఆ తర్వాత ఇంకో అరగంట గడిచాక స్నానం చేస్తున్నట్టయితే కనుక ఈ పద్ధతి అంతా చేయడం వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండడం, చర్మం ఆరోగ్యంగా ఉండడం, తర్వాత రోగ నిరోధక శక్తి బాగుండడం, ఎముకలన్నీ దృఢంగా ఉండడం లాంటి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సో ఇది ఒక అలవాట్లాగా చేసేసుకుని రోజు నూనెను మర్దన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే ఈ నూనె ఒళ్ళంతా మర్దన ఎలాగో చేసుకుని ఉంటారు, ఒక గంట తర్వాత స్నానం చేస్తారు కనుక స్నానం చేసేటప్పుడు సబ్బుతోటి రుద్దుకోవడం కాకుండా, అంటే సున్నిపిండి ఉంటుంది కదా మనకి, మామూలుగా శనగపిండి కానివ్వండి, పెసరపిండి కానివ్వండి, ఒట్టిగా సున్నిపిండితోటి ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తూ ఉన్నట్టయితే ఇది చర్మానికి కొంత మేలు చేస్తుంది. ఎందుకంటే మెయిన్ సమస్య ఒక వయసు దాటిన తర్వాత చర్మం బాగా పొడిబారిపోవడం, ఒంటి మీద దురదలు వస్తూ ఉంటాయి. చాలామంది కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు, బాగా దురదలు పెట్టేస్తున్నాయి, నేనేదో ఆ క్రీములు వాడాను, ఈ క్రీములు వాడాను, ఆ మందులు వాడా, ఈ మందులు వాడా అనుకుంటూ ఉంటారు. అసలు అన్ని మందులు వాడడానికి ముందు ఈ నూనె ఒంటికి మర్దన చేసుకొని కేవలం సున్నిపిండితో రుద్ది స్నానం చేసుకుని గమనించుకున్నట్టయితే అది తేలికపాటి సమస్య అయితే కనుక దీంతో పరిష్కారం అయిపోతుంది. సో రోజు ఈ అలవాటు కూడా, స్నానం చేసేటప్పుడు సున్నిపిండితో రుద్దుకోవడం అనేటువంటి అలవాటు కూడా చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత శరీరంలో వాత దోషం బాగా పెరుగుతుంది, న్యాచురల్గా వాత దోషం పెరుగుతుంది అనమాట. ఈ వాత దోషానికి ఒక యాంటీ మందులాగా ఉపయోగపడేటువంటిది నూనె. సో ఈ నూనె మర్దన అనేటువంటిది కీళ్ళ నొప్పులు రాకుండా అనేక సమస్యలకి ఒక పరిష్కారంగా ఉపయోగపడుతుంది అనమాట. సో రోజు నూనె రాసుకోవడం అనేటువంటి అలవాటు చేయాలి. అలాగే ఇంకోటి, కొంచెం అంటే వయసు పెరిగింది కదా, ఒక డల్గా కూర్చోవడమో, మైండ్ అంతా లోగా పెట్టుకోవడమో కాకుండా ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఏదో ఒక చిన్న పని, ఒక పని తనకు తాను కల్పించుకుని యాక్టివ్గా ఉండడం అనేటువంటిది అవసరం అన్నమాట. యాక్టివ్గా ఉన్నప్పుడు, యాక్టివ్గా అంటే ఏంటి, ఏదో ఒక పని చేయడమో, ఒక కాలక్షేపమో, ఒక సహాయం చేయడమో, ఎవరో ఒకరికి ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా హెల్ప్ చేయడమో అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ బాగుంటుంది,
శరీరంలో సిస్టమ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కనుక ఉత్సాహంగా ఉండడానికి ఏమిటి ఉల్లాసంగా ఉండడానికి కొన్ని పనులు కల్పించుకొని ప్రతిరోజు అవన్నీ కూడా అనుసరిస్తూ ఉండాలన్నమాట. అలాగే రాత్రి పడుకోవడానికి ముందు కూడా తల మీద కొంచెం బ్రాహ్మీ తైలం అది కూడా మనకి రెడీగా దొరుకుతూ ఉంటుంది బజార్లో. ఆ బ్రాహ్మీ తైలాన్ని తీసుకొచ్చి మాడు మీద పెట్టుకొని చక్కగా లైట్గా మర్దన చేసుకొని పాదాలకి నువ్వుల నూనె కానీ లేకపోతే కొంచెం ఆముదం కానీ లైట్గా మర్దన చేసుకొని పడుకుంటే లోపల ఉండేటువంటి కీళ్ళల్లో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే నరాల్లో వచ్చే తిమ్మిర్లు లేకపోతే మంటలు ఇలాంటివి చాలా కామన్గా వస్తుంటాయి కంప్లైంట్స్ అన్నీ ఒక వయసు దాటిన తర్వాత. ఈ కంప్లైంట్స్ అన్నింటికీ ఇది ఒక మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపడుతుంది రాత్రి, ఏమి డిస్టర్బెన్స్ లేకుండా పాదాలకి నూనె మర్దన చేసుకుని తలకి బ్రాహ్మీ తైలం రాసుకుని పడుకున్నట్టయితే కనుక హాయిగా నిద్ర పడుతుంది. ఈ అంటే తిమ్మిర్లు కాళ్ళ మంటలు ఇలాంటి సమస్యలు అవి కూడా లేకుండా ఉంటాయి. అలాగే ఇంకా కొంచెం యాక్టివ్గా ఏంటంటే ఎప్పుడూ కూర్చునే ఉండడం కాకుండా వీలైనంత వరకు శరీరానికి ఉన్నటువంటి బలాన్ని అనుసరించి ఎంతో కొంతసేపు వాకింగ్ చేస్తూ ఉండడం ఒక హ్యాబిట్లా చేసుకోవాలి. అంటే ఇలాగ వాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే శరీరానికి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఎంత మనం బాగా పని చేయగలిగితే మన కండరాలు కానివ్వండి, ఎముకలు కానివ్వండి అవి హెల్తీగా పనిచేస్తాయి. అలాగే ఇలా వాకింగ్ అది చేస్తూ హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే మన లోపల కొన్ని మంచి మంచి సెక్రీషన్స్ వస్తాయి. ఆ సెక్రీషన్స్ అన్నీ కూడా శరీరానికి మళ్ళీ బలాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఉత్సాహాన్ని బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. మైండ్లో ఉండేటువంటి లో ఫీలింగ్ అంతా తగ్గిపోతుంది. సో ఎంతో కొంతసేపు వ్యాయామం చేసుకోవడం కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. అండ్ మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం తినగానే పడుకోకుండా ఉండడం అనేటువంటి అలవాటు చేసుకోవాలని. రాత్రి నిద్రపోవడానికి ఒక 3 గంటల ముందే ఆహారం తినడం అనేది అలవాటు చేసేసుకోవాలి. సో ఇలాంటి సూచనలన్నీ డైలీ అలా పాటించుకుంటూ ఉన్నట్టయితే ఎవరికైనా కావాల్సినటువంటిది ఏంటంటే హాయిగా ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనుకుంటాం. కనుక ఈ సూచనలన్నీ పాటిస్తూ ఉన్నట్టయితే కనుక మ్యాక్సిమం సమస్యలన్నింటినీ కూడా నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంతో పాటుగానే ప్రివెంటివ్గా కావచ్చు లేకపోతే వచ్చిన తర్వాత అయినా ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనే విషయాలను కూడా చాలా చక్కగా వివరించారు. వీటితో పాటుగా అమ్మమ్మ విభాగంలో భాగంగా విహారం అంటూ ఉంటాము ఆయుర్వేదంలో, అది లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928, ఈమెయిల్ ఐడి ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్ ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.